హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది జెమీ7. ఈ రోజు అయితే మనం టీవీఎస్ సెంటార్క్ 125 పైన అయితే రివ్యూ చేయబోతున్నాం. అది బ్రాండ్ న్యూ బైక్ కాదు, కొంచెం 1 year యూజ్ చేసిన బైక్. ఫ్రెండ్ ఉంది, తీసుకొస్తాను. దానిపై అయితే రివ్యూ చేద్దాం క్లారిటీగా. దీని గురించి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ ఏంది అనేది, అసలు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆ బైక్ కొనొచ్చా లేదా అనేసి దాని గురించి అయితే క్లారిటీగా వీడియో తీస్తాను. ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. దీంట్లో అయితే మెయిన్ మ్యాటర్స్ అయితే చెప్తాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే ఇంకెన్నో వస్తాయి. మీరు కమెంట్ చేయండి. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు కమెంట్ చేస్తే దానికి రెస్పాండ్ అయ్యి అలాంటి వీడియోలు కూడా తీస్తాను. గోప్రోలు కలుసుకుందాం. హలో గైస్, కెమెరా వ్యూ అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఇవాళ అయితే మనం ఈ ఎంటార్క్ 125 మీద అయితే పూర్తిగా రివ్యూ అయితే ఇద్దాం. అసలు ఇది పర్ఫార్మెన్స్ ఎట్లుంది, దీనికి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ ఏంది, అసలు కొనొచ్చా లేదా, దీని బడ్జెట్ ఏంది, దీని బడ్జెట్ కి తగ్గట్టుగా ఈ బైక్ ఉందా అసలు లేదా. పికప్ అయితే ఎక్సలెంట్ ఉంది, అసలు చెప్పే పనే లేదు, అసలు మాట్లాడే పనే లేదు. దాని గురించి అయితే ఎక్సలెంట్గా ఉంది పికప్ అయితే. అండ్ దీని బ్రేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, అసలు చాలా బాగుంది. నాకు రేర్ బ్రేక్ అంత కనిపించలేదు. ఫ్రంట్ బ్రేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను ఎక్కువ ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేశాను కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా బ్యాక్ బ్రేక్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఉంటే మటుకి కొంచెం డిసప్పాయింట్ అనుకోవచ్చు. అసలు అంతగా క్లచ్ లాగా ఉందన్నమాట, దానికి ఆనుకుంటుంది వచ్చేసి, అంతగా పడట్లేదు. ఫ్రంట్ బ్రేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఈ ఎంటార్క్ 125లో వచ్చేసి మనం ప్లస్ పాయింట్స్ మైనస్ అయితే సపరేట్గా విడివిడిగా చెప్పేసి, ముందు ప్లస్ పాయింట్స్ తర్వాత మైనస్ పాయింట్స్ అన్ని మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఇప్పుడు మెయిన్ ఏంటంటే అందరూ ఆ టైర్స్ వచ్చినాయి, ఈ టైర్స్ వచ్చినాయి, బండ్లో ఇంత టార్క్ ఉంది, ఇంత పవర్ ఉంది, ఇదంతా కాదు. మనకు మెయిన్గా మనం బండి కొనాలి, మనం బండి యూజ్ చేయాలనుకుంటే మనకు కావాల్సింది ఏంది, ఇదే చెప్తాను నేను. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం యూజ్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంది, బండిలో ఇదే కావాలి. అది తెలుసుకోవడం వల్ల అంతకు యూజ్ లేదని నా ఒపీనియన్. బండిలో వచ్చేసరికి మైలేజ్ అయితే అసలు మెయిన్గా తీసుకోవాలి. అసలు మనం ఎప్పుడు ఏ బండి తీసుకున్నా సరే మైలేజ్ అయితే ఫస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే మనం ఎప్పుడు ఆయిల్ కొట్టించుకునే బండి తీయాలి కాబట్టి, ఆయిల్ కొట్టించుకోకపోతే బండి నడవదు. ఇది వచ్చేసరికి 35 నుంచి 40 లోపలనే వస్తుంది. అంతగా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి మీరు, అసలు రాదు. 35 నుంచి నాకు తెలిసి 35 లోపల కూడా వేసుకోవచ్చు మీరైతే, హయ్యర్ ఆర్పిఎమ్స్లో నడిపినట్లయితే. ఇలా హయ్యర్ ఆర్పిఎమ్స్లో నడిపిస్తే మటుకు మీకైతే తక్కువ మైలేజ్ అయితే మీరు చూడొచ్చు. వచ్చేసరికి బండి మెయింటెనెన్స్ అనమాట. బండి మెయింటెనెన్స్ అయితే యావరేజ్గానే ఉంటుంది, హయ్యర్ ఏం ఉండదు, నార్మల్గా ఉంటుంది. అన్ని బైక్స్లానే అన్ని స్కూటీలన్నీ నార్మల్గా ఉంటుంది. లేదు మనకేమన్నా క్రాష్ అయ్యి ఏమన్నా అది డోమ్లు గీమ్లు ఏమన్నా పగిలిపోతే మటుకి మీకైతే హెవీ అవుతుంది ఖర్చు అయితే. కొంచెం కాస్ట్లీ అయితే ఉంటాయి. ఇవైతే అన్ని ఫైబర్ బాడీ కాబట్టి, ఫైబర్ బాడీ యూజ్ ఏంటంటే బైక్ స్పీడ్కి వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది, బైక్ వెయిట్ తగ్గిస్తుంది. నా హ్యాండ్ అయితే చూసుకోవచ్చు మీరు, చాలా పెయిన్ వస్తుంది కొంచెం నడుపుతుంటే. సరే లైట్ తీసుకోండి. ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఈ బండి సిట్టింగ్ అనేది చాలా బాగుండిద్ది. నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది. మీరు లాంగ్ డ్రైవ్ చేయాలనుకున్నా సరే చాలా కంఫర్ట్గా అయితే వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా సరే. ఎటువంటి ఇష్యూ మీరైతే ఫేస్ చేయరు, అంత కంఫర్ట్గా ఉండిద్ది. పిలియన్ ఎక్కినా కూడా అంతే కంఫర్ట్గా ఉండేది, మీకు ఏమైతే ఇష్యూ ఉండదు. ఎవరైనా సరే స్కూటీ తీసుకునే ముందు సీట్ కింద స్టోరేజ్ ఉంటుంది కదా, అదైతే చూసుకుంటారు. దీనికైతే అది కొంచెం తక్కువ ఉంటుంది. ఒక హెల్మెట్ కూడా సరిగ్గా ఫిట్ అవ్వద్దు దీంట్లో. మెయిన్గా అది వచ్చేసి అదొక డిసప్పాయింట్ దీంట్లో అయితే. ఇంకొక ఇష్యూ వచ్చేసి ఏంటంటే రేర్ సస్పెన్షన్ ఉంది, అంత కంఫర్ట్ ఉంది. ఇప్పుడు గుంతలో వెళ్తాను కదా చూడండి, అంత నాకైతే చాలా అన్ఈజీగా ఉంది. సో చెప్పాలంటే ఈ బైక్లో అయితే 0 to 60 స్పీడ్ అనేది 6.9 సెకండ్లో అయితే రీచ్ అవుతుంది ఈ బైక్ అయితే. ఇది కాకుండా ట్రాఫిక్లో అయితే కుమ్మి పడేయచ్చు బైక్ని అయితే. ఎంత కంఫర్ట్గా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనం, చిన్న గ్యాప్ ఉన్నా సరే ఈజీగా నడిపేయచ్చు. నార్మల్ బైక్స్ అయితే అట్లా కాదనమాట, కొంచెం ఇష్యూస్ ఫేస్ చేయాలి దాంట్లో అయితే. ఈ ఎంటార్క్ లో వచ్చేసరికి ఏంటంటే ఈ బ్లూటూత్ కనెక్టివిటీ అనేది మన ఫోన్ కి అటాచ్మెంట్ అయి ఉంటుంది. అది కాకుండా బ్రేక్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. మనం ఫ్రంట్ బ్రేక్ కనుక కొంచెం ప్రెస్ చేసి బ్యాక్ బ్రేక్ కూడా కొంచెం ప్రెస్ అవుతుంది. దానివల్ల క్రాష్ అవ్వకుండా కొంచెం ఛాన్స్ ఉండదు, బైక్ అయితే కరెక్ట్ టైంకి ఆగిపోతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎంటార్క్ లో వచ్చేసరికి ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా ఇలాంటి గ్రాఫిక్స్ అయితే బైక్ అయితే డిజైన్ చేశారు.
చూడడానికి అయితే అమేజింగ్ ఉండదు, అసలు మామూలుగా ఉండదు, అంత నీట్ గా ఉండేది బైక్ అయితే. ఈ బైక్ లుక్స్ అయితే మీకు ఒకసారి బైక్ అయితే ఆపి చూపిస్తాను మీకు ఎట్లుందో. మనోడు చిన్న చిన్న మోడిఫికేషన్ చేశాడు అక్కడక్కడ చిన్నవి, చూపిస్తాను అది కూడా. ఓవరాల్ గా బండి అయితే ఇదనమాట. దీని గ్రాఫిక్స్ అయితే ఇట్లుంటాయి, కలర్స్ కంబైన్ వస్తాయి. ఇదైతే చూసుకోవచ్చు, హెడ్ లైట్ తీసుకోవచ్చు. దీనికైతే చాలా క్రేజీ లుక్ తో వస్తుంది హెడ్ లైట్ అయితే. దీని ఇండికేటర్స్ కూడా చాలా నీట్ గా అయితే ఇచ్చారు. ఇండికేటర్స్ పైన డోమ్ ఉంది కదా, ఇది రెడ్ కలర్ తో వస్తుంది. మనోడు చిన్న మోడిఫికేషన్ చేసి దాన్ని బ్లాక్ చేసేసాడు తనకు నచ్చినట్టుగా. ఇదైతే వేసిన కొంచెం నీట్ గా ఉంది బ్లాక్ కలర్ లో అంతా. దీని కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు, చాలా నీట్ గా ఉంది. చాలా రేస్ ఎడిషన్ కదా, కొంచెం క్లాసీ లుక్ తో ఉంది అనమాట. దీని ఎగ్జాస్ట్ ద్వారా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, చాలా నీట్ గా వచ్చారు. అది కాకుండా స్టీల్ ప్యానల్ అయితే ఇచ్చారు కింద, ఏదైనా క్రాష్ అయినప్పుడు ఏ డ్యామేజ్ కాకుండా ఉండడానికి అయితే దానికి అక్కడ చూసుకోవచ్చు. క్రాష్ అయితే మటుకు ఈ ప్యానల్ ఉంది కదా, అదైతే ఫుల్ గా డ్యామేజ్ అవుతుంది అనమాట. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. దీని పవర్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు చిన్న పుల్ అయితే ఇద్దాం, చూడండి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. క్రేజీ పుల్ అయితే చేస్తున్నారు కదా, అసలు ఇంత పవర్ ఉందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంట్లో అయితే చాలా పవర్ అయితే ఉంది ఈ బైక్ లో అయితే. ఈ ఎంటార్క్ 125 అయితే ఇంకేమన్నా కావాలనుకుంటే మీరు కమెంట్ చేయొచ్చు. మైలేజ్ టెస్ట్ కానీ, స్పీడ్ టెస్ట్ కానీ, ఇలాంటివి ఏమన్నా కావాలనుకుంటే మీరైతే కమెంట్ చేయండి. ఫస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేను రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా. ఇంకే బైక్స్ మీద రివ్యూస్ కావాలనుకున్నా, దాని గురించి మీకు తెలుసుకోవాలనుకున్నా సరే మీరు కమెంట్ చేయండి. నేనైతే దాని గురించి తీయడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంతటితో అయితే కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.